ఈరోజు మనందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బొమ్మలతోనే గెలుపుతా ఉన్నదో మనం పదే పదే వస్తుంటా ఉన్నాం. ఆ రోజు మనం వస్తున్నప్పుడు మనందరి కూడా ఏదో చిన్న చూపు తేటగాడు ఊరిపోతే మాట్లాడారు. రేపు తెలుస్తుంది మీ భాగవతము ఎన్ని ఇప్పుడు ప్రజా సంఘంలో పత్రికలలో రేపు పడాల్సిన నియోజకవర్గంలో ఈ భాగంలో మరి ఓట్లను దొంగ ఓట్లతో గెలవడం మనందరికీ తెలిసిందే. మరి దీన్ని ప్రజలకి మన యువ నాయకులు రాహుల్ గాంధీ ఓట్లను జరుగుతుంది దాన్ని అరికట్టాలని మరి పార్లమెంట్ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో అయితే ఒక మినీ ఇండియా టైప్ ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏ అవసరం ఉంటుంది, వాళ్ళకి పైసలు ఇవ్వాలంటే వాళ్ళు ఓటేసి ధర్మంగా భావిస్తారు. వాళ్ళకి ప్రాంతం అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. వ్యక్తిగా ఎవరు ప్రజలకు న్యాయం చేయాలి వాళ్ళకి అవసరం లేదు. అలాగే మనం 2018 పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయి అంటే డిలీట్ అన్ని కూడా డిలీట్ చేస్తే